ఇజ్రాయేలు పెద్దలు 70 మంది దేవుణ్ణి చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడుచున్న నీలమయమైన వస్తువు వంటిది మరియు ఆకాశ మండలపు తేజస్సును వారు చూచిరి. అంటే దేవుని చుట్టూ సూర్యకాంతితో సమానమైన ప్రకాశము ఉన్నదన్నమాట. యోహాను ఆత్మవశుడై దేవుణ్ణి చూచినప్పుడు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. అది చూడగానే ఆయన చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడిపోయెను. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. అందుకే దేవుణ్ణి మనం ముఖాముఖిగా చూడలేము. దేవుడు వెలుగును వస్త్రం వలె ధరించుకుని ఉన్నాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. దయచేసి నీ మహిమను చూపుమనగా, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడు అని దేవుడు సెలవిచ్చెను. అందుకే సృష్టి ఆరంభంలో దేవుడు తన చుట్టూ చీకటిని గోళాకారంలో వ్యాపింపచేసెను.